గురుగారు, జగన్మాతకు సంబంధించి అనేక స్తోత్రాలు ఉన్నాయి. అందులో ఇంద్రాక్షి స్తోత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? మీరన్నట్లుగానే అమ్మవారికి సంబంధించి రకరకాల స్తోత్రాలు. స్తోత్రము అంటే స్తుతించి ఆనందింపచేసేటువంటిది. అంటే మనం స్తుతించటం ద్వారా అమ్మ ఆనందపడుతుంది, మనము ఆనందపడతాం. అటువంటి దాన్ని స్తోత్రము అంటారు, స్థితి నుంచి పుట్టినటువంటిది. అమ్మకి సంబంధించి రకరకాల స్తోత్రాలు. అందులో ఇంద్రాక్షి స్తోత్రం అని చాలా మహిమాన్వితమైనటువంటి ఒక స్తోత్రం ఉంది. ఇంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేశాడట. ఇంద్రుడి చేత కొలవబడినటువంటి అమ్మవారు కాబట్టి ఆవిడ్ని ఇంద్రాక్షి స్తోత్రము అంటారు. అక్కడ మిగతా స్తోత్రాలకి ఈ స్తోత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇందులో గనక మనస్సు పెట్టి గనక చదివితే ఈ స్తోత్రాన్ని ఏదైతే దుర్భరము అని అనుకుంటామో, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నయము కాదు అని అనుకుంటామో, అటువంటి రోగాలన్నింటినీ కూడా పోగొట్టగలిగేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఇంద్రాక్షి స్తోత్రం. ఎందుకంటే అందులోనే అక్షి అనేటువంటి పదం ఉంది. మామూలుగా ఇంద్రాణి అనేటువంటి పదం మనందరికీ తెలుసు, కానీ ఇంద్రుడి యొక్క కన్ను. ఇంద్రుడు అంటే లోకంలో మనం అహల్య ఇంద్రుడు, ఇక్కడ ఇంద్ర పదాన్ని తీసుకోకూడదు. ఇంద్రుడు అంటే పరమాత్మకి సంబంధించినటువంటి పదంగా వేదాల్లో చెప్పారు. అటువంటి ఇంద్రుడే అమ్మవారిని కొలిచేట. అక్షి అంటే జ్ఞానప్రదాయనము. ఎందుకంటే గురవే సర్వలోకానాం అన్నట్టుగా దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పినట్టుగా గురువు అంజనం లాంటివాడు, ఒక పెద్ద విజ్ఞాన నేత్రం. ఆ రకంగానే ఇంద్రుడు చేత కొలవబడినటువంటి అమ్మవారు ఇంద్రాక్షి కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడుతుంది. అజ్ఞానాన్ని అంటే అజ్ఞానమే రకరకాల రోగ రూపంలో వ్యక్తిని బాధిస్తూ ఉంటుంది. ఆ బంధాలన్నింటినీ, లౌకిక బంధాలన్నింటినీ తెగ్గొట్టగలిగినది, లౌకిక కష్టాలన్నింటినీ తెగ్గొట్టగలిగినటువంటిది ఇంద్ర అక్షి. అక్షి చూడగలిగేటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే మనకు చుట్టూతా కూడా అన్నీ చూస్తూనే ఉంటాం, కానీ అప్పుడప్పుడు ప్రతి వాళ్ళం కూడా మాయా మోహితులం అయిపోతూ ఉంటాం, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అని. అప్పుడు మనకి ఉపదేశం చేసి సరి అయినటువంటి మార్గంలో నడిపించేటువంటిది ఇంద్రాక్షి. అటువంటి, ఎందుకంటే బహిరంగంగా అందులో ఉన్న పదాలు చెప్పకూడదు కనుక నేను పేర్కొనటం లేదు. ఇంద్రాక్షి స్తోత్రాన్ని ప్రతి వాళ్ళు ఒక గురువు దగ్గర నుంచి ఉపదేశం పొంది చక్కగా గనక చదివితే ఆయుర్భాగ్యారోగ్యాలు రావటమే కాకుండా, నేను మొట్టమొదట మనవి చేసినట్టుగా కంటికి సంబంధించినటువంటి వ్యాధులు పూర్తిగా నయం చేస్తుంది. అట్లాగే శారీరకంగా, లౌకికంగా ఏవైతే కష్టాలు పడుతున్నామో, వ్యాధులు అనుభవిస్తున్నామో వాటన్నింటినీ పోగొడుతుంది. అంత మహిమ కలిగినటువంటిది ఇంద్రాక్షి స్తోత్రం. ప్రతివారు కూడా గురుముఖతః దానిని విని చక్కగా తమ జీవితంలో ఫలితాలని సాధించెదరుగాక.